గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఆల్రెడీ 20వ తారీఖున విజయనగరం గ్రౌండ్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఎవరైతే విజయనగరం గ్రౌండ్ లో గ్రౌండ్ వేసిన వాళ్ళకి ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. వాళ్ళు ఎక్కడెక్కడైనా సెలెక్ట్ అవ్వచ్చు, కానీ విజయనగరంలో గ్రౌండ్ చేసి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి 20వ తారీఖున జరుగుతుందని మెసేజ్ అయితే ఫార్వర్డ్ అవుతుంది. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి అని చాలా మంది అభ్యర్థుల్లో కొంచెం ఆందోళన అయితే ఉంది, కంగారు అయితే ఉంది. కంగారు అయితే పడద్దండి. లాస్ట్ టైం మీరు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లో ఏవైతే సర్టిఫికెట్స్ పట్టుకెళ్లారో అవి ఇనఫ్. ఆ ఒరిజినల్ సెట్స్ ఒకటి ఒరిజినల్ సెట్, వాటితో పాటు 3 గెజిటెడ్ ఆఫీసర్ గారు సంతకం చేసినటువంటి జిరాక్స్ కాపీస్ అంటే ఫోటో కాపీస్. ఓకేనా? ఒకటి ఒరిజినల్, 3 జిరాక్స్ కాపీస్ అన్నమాట. వీటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, రీసెంట్ గా మీరు తీసుకున్న 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనమాట. ఇప్పుడు చిన్నప్పుడు కాదు, రీసెంట్ గా అనమాట. క్లియర్ గా మీ ఫేస్ క్లియర్ గా ఉండాలి. సో ఒక ఒరిజినల్ సెట్, వీటితో పాటు 3 జిరాక్స్ కాపీస్ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసి ఉండాలి. గెజిటెడ్ ఆఫీసర్ అంటే గ్రీనింగ్ హోల్డర్ అండి. అంటే హై స్కూల్ హెడ్ మాస్టర్ గాని, అలాగే డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్ లో ఉంటారు ఆయన గాని, లేదంటే ఎవరూ దొరకకపోయినట్లే మీ కన్సర్న్ మీ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ అబౌవ్ ర్యాంక్, సిఏ గారు ఆ అబౌవ్ ర్యాంక్, ఎవరైనా గ్రీనింగ్ హోల్డర్ అనమాట. సో వీళ్ళందరూ గెస్ట్ ఆఫీసర్ అంటారు. వీళ్ళు పెట్టిన సంతకాలు ఎవరిదైనా సరే 3 సెట్లు ఉండాలి. ఓకే, సంతకంతో పాటు గుర్తుపెట్టుకోండి, కింద స్టాంప్ అయితే ఉండి తీరాలి. స్టాంప్ మస్ట్ అండ్ షుడ్. ఓకేనా? సంతకం చేయాలి, దాని కింద స్టాంప్ కూడా ఉండాలి. సో ప్రతి డాక్యుమెంట్ ఒరిజినల్ ఉండాలా, ఆ ఒరిజినల్ తో పాటు 3 గెస్టెడ్ ఆఫీస్ సంతకం పెట్టిన కాపీస్ ఉండాలా, ప్రతి కాపీ మీద స్టాంప్ ఉండాలా. వీటితో పాటు రీసెంట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ అవసరం, లాస్ట్ టైం మీరు ఏ పట్టుకెళ్లారు, ఇప్పుడు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్కొక్క డాక్యుమెంట్స్ అయితే మనం చూసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్. ఓకేనా? సెకండ్ ఏంటంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్. థర్డ్ ఏంటంటే చాలా మంది కూడా వాళ్ళ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ చెప్పుకుంటారు, అలాగే బీటెక్ చెప్పుకుంటారు, ఎంటెక్ చెప్పుకుంటారు చాలా మంది. సో అప్లికేషన్ లో మీరు ఏదైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ పెట్టారో ఆ హైయెస్ట్ క్వాలిఫికేషన్ వరకు ఉన్నది, అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎక్సెట్రా ఏదైనా సరే, మీరు ఇంటర్ చెప్తే ఇంటర్ వరకు అయినా. ఓకేనా? సో డిగ్రీ ఇవన్నీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ చెప్తే హైయెస్ట్ ఈ సర్టిఫికేట్ కూడా. ఫోర్త్ వన్ ఏంటంటే కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్. సో ఈ కోటా కింద మీకు జాబులు వస్తున్నాయి కాబట్టి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అంటే కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఓకే. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే నాన్ క్రీమీ లేయర్. చాలా మంది కూడా నాన్ క్రీమీ లేయర్ కింద జాబ్స్ అనేవి ఆప్షన్ పెట్టుకుని ఉన్నారు. సో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనమాట. సిక్స్త్ సర్టిఫికేట్ ఏంటంటే స్టడీ సర్టిఫికేట్లు. ఇన్ కేస్ మీ చదువుని కరెక్ట్ గా ఉన్నట్లయితే, ఒక రెగ్యులర్ గా ఉన్నట్లయితే మీ స్టడీ సర్టిఫికేట్లు. ఇన్ కేస్ మీకు ప్రైవేట్ స్టడీ అయినట్లయితే డైరెక్ట్ గా ఓపెన్ 10th కడతారు, అలాగే ఓపెన్ ఇంటర్ కడతారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది రెసిడెన్స్ సర్టిఫికేట్స్. ఓకేనా? 7th మీ ఆధార్ కార్డు. ఓకేనా? ఇప్పుడు 8th ఏంటంటే మీరు పోలీస్ కానిస్టేబుల్ అప్లికేషన్ పెట్టినప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటాయి కదా, అవి కూడా అనమాట. స్టేజ్ 1 and 2. సో చాలా మందికి ఈ స్టేజ్ 1 and 2, స్టేజ్ 1 అయితే ఉంటుంది, స్టేజ్ 2 అనేది కొంతమంది ఎక్స్ట్రాగా జిరాక్స్ తీసుకోవడం వల్ల అది పోయింది. సో కంగారు అయితే పడకండి. ఏ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీ పలానా సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదా నాకు టిక్ చేసుకుంటారు. ఇన్ కేస్ లేకపోయినా సరే పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సో కంగారు అయితే పడకండి. ఇన్ కేస్ మీరు అంతకించి ఏమైనా ఉండాలనుకుంటే మన అఫీషియల్ మెయిల్ ఐడి ఉంది కాబట్టి, మన ఏపీఎస్ఆర్పిఆర్బి మెయిల్ ఐడి ఉంది కాబట్టి ఒకసారి వాళ్ళకి మెయిల్ ఐడి చేయండి. ఫోన్ నెంబర్స్ ఉన్న వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా సజెషన్ అయితే జరుగుతుంది. మ్యాక్స్ స్టేజ్ 2 అనేది వెబ్సైట్ లో అనేది లభ్యం అవ్వట్లేదు. సో చాలా మంది ప్రాబ్లం చేస్తున్నారు ఈ స్టేజ్ 2 లేదు సార్ అని. సో కంగారు పడకండి, లేకపోతే నో ప్రాబ్లం, మీ జాబ్ అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? స్టేజ్ 1, స్టేజ్ 2. దీంతో పాటు మీ ఈవెంట్స్ టైంలో స్కోర్ కార్డ్,
పిఎంటీ అండ్ పిఈటి టైంలో మీరు ఈవెంట్స్ చేశారు కదా, ఆ టైంలో వచ్చి మీ స్కోర్ కార్డ్ ఉంటుంది కదా, ఆ స్కోర్ కార్డ్ ఒకటి ఓకేనా, ఒరిజినల్ ఉంటుంది దాని మీద ఆ స్కోర్ కార్డు. దీంతో పాటు మొన్న మెయిన్స్ ఎగ్జామ్ టైంలో మీకు రిజల్ట్ వచ్చింది, మార్క్స్ వచ్చినాయి, సో ఆ స్క్రీన్ షాట్ ఒకటి. అండ్ వీటితో పాటు మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, చిన్నప్పుడు కాదు రీసెంట్, అందులో చూస్తే మీరేం తెలియాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ యాక్చువల్గా మూడు అడిగారు, మీరు కావాలంటే ఎక్కువ పెట్టుకోండి, 3 ఇనఫ్, వాళ్ళు అడిగింది 3. సో కలర్ ఉండాలి, బ్లాక్ అండ్ వైట్ కాదు, కలర్. వీటితో పాటు కొన్ని ఎడిషనల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఎవరికి కొన్ని ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఉంటాయి అన్నమాట. అవేంటంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, అలాగే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అలాగే స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఆ కాంపిటేటివ్ అథారిటీ నుంచి ఉన్న సర్టిఫికేట్స్ ఉన్నాయి. కొంతమంది జాబ్ మానేద్దాం అనుకుంటారు, కొంతమంది జాబ్ లో వద్దాం అనుకుంటారు, కొంతమంది టెంపరీగా స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ లో చేస్తారు, వాళ్ళకి జాబ్లు వస్తాయి. సో వాళ్ళ దగ్గర నుంచి కాంపిటేటివ్ అథారిటీ నుంచి సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసుకోవాలి. సర్టిఫికేట్ ఇక్కడ రాస్తున్నాను నేను, 12వది, సర్టిఫికేట్ ఫ్రమ్ కాంపిటెంట్ అథారిటీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, స్టేట్ గవర్నమెంట్, అలాగే స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ ఎక్సెట్రా. సో మీరు ఆల్రెడీ ప్రీవియస్ గా జాబ్ చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఓకే, దీంతో పాటు అలాగే ఎన్సిసి ఇన్స్ట్రక్టర్ గా కూడా. ఓకే, దీంతో పాటు ఏంటంటే కొంతమంది ఏబిఓ ఎస్టీ, అబోరిజినల్ ట్రైబ్స్, దాని ప్రకారంగా జాబ్స్ అనేది వచ్చున్నది. సో వాళ్ళు కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ప్రొడ్యూస్ చేయాలి. ఏబిఓ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు, మీ ఏబిఓ ఎస్టీ, మీరు అబోరిజినల్ ట్రైబ్స్, మీరు ఆ రీజియన్ సంబంధించిన వ్యక్తులు అని చెప్పుకోవడానికి మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ అని ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, అలాగే నెక్స్ట్ 14th పాయింట్ ఏంటంటే సర్వీస్ సర్టిఫికేట్, లైక్ హోమ్ గార్డ్స్ చేస్తున్నారు, అలాగే సిపిపి, అలాగే సిడిఐ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ సర్టిఫికేట్స్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. లైక్ ఇవి కూడా ఏంటి, మొన్న ఏవైతే సబ్మిట్ చేశారో అవే. ఓకేనా, కొత్త అవసరం లేదు ఇవి కూడా. నెక్స్ట్ ఏంటంటే 15th సర్టిఫికేట్ ఏంటంటే ఎన్సిసి సర్టిఫికేట్. కొంతమంది ఎన్సిసి కోటాలో జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఎంఎస్పి కోటాలో జాబ్ వచ్చినారు. ఓకే, ఈ ఎన్సిసి కోటాలో వచ్చింది కాబట్టి ఈ ఎన్సిసి ఎవరైతే ఉన్నారో A/B/C ఎన్సిసి కోటాలో జాబ్ వస్తున్నారో వాళ్ళు కూడా ఎన్సిసి సర్టిఫికేట్ అని ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా, ఎక్స్ సర్వీస్మెన్ కోటా ఉంటుంది కదండి, ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద జాబ్ వచ్చిన ఉంటారు కదా, ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఓకేనా, కొంతమంది ఏజ్ రిలాక్సేషన్ కోసం విడోస్ అని చెప్తారు, అలాగే జ్యుడిషియలీ సపరేటెడ్ ఫ్రమ్ హస్బెండ్ అని ఉంటారు. సో దానికి రిలేటెడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి విడోలకి. అంటే వీళ్ళు కొంతమంది నార్మల్ గా ఏజ్ రిలాక్సేషన్ లేనైతే పర్వాలేదు, ఏజ్ రిలాక్సేషన్ విడో పెట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా పెట్టి ఉంటారు. సో వాళ్ళంటే విడో వాళ్ళు ఆ కన్సర్న్ సర్టిఫికేట్ అని ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా, 17th సర్టిఫికేట్ మైగ్రేషన్ సర్టిఫికేట్. మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే కొంతమంది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి వచ్చి ఉన్నారనమాట, ఇక్కడ లోకల్ స్టేటస్ క్లెయిమ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఆ కన్సర్న్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవాలి, మైగ్రేషన్ సర్టిఫికేట్ అని ప్రొడ్యూస్ చేసుకోవాలి. సో ఈ 11 కూడా అందరికీ ఉంటాయి, ఎక్సెప్ట్ ఈ థర్డ్ పాయింట్ 10 అయితే అందరికి కామన్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరైతే స్పెషల్ గా కేటగిరీస్ ఉంటారో వాళ్ళకైతే ఉంటాయి సర్టిఫికేట్. ఓకేనా, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్, అలాగే నాన్ క్రిమినల్ ఎయిర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్లు కంప్లీట్ గా మీ స్టడీ రెగ్యులర్ అయితే, లేదు ప్రైవేట్ ఉంటుంది, అలాగే ఓపెన్ గా కట్టామంటే రెసిడెంట్ సర్టిఫికేట్, అలాగే మీ ఆధార్ కార్డు ఒరిజినల్, అలాగే మీ స్టేజ్ 1 and 2. చాలా మంది స్టేజ్ 2 లేకపోయినా పర్వాలేదు, కంగారు అయితే పడకండి, నో ప్రాబ్లం. ఓకేనా, వీలైతే మెయిల్ ఒకటి పెట్టండి, స్టేజ్ 2 కి మెయిల్ అయితే పెట్టండి బోర్డు కి. అలాగే ఈవెంట్స్ తాలూకా స్కోర్ కార్డు, అలాగే ఏదైతే మీకు మెయిన్స్ వచ్చాయో ఆ మెయిన్స్ తాలూకా కార్డు ఒకటి, అదే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకేనా, అదొకటి. దీంతో పాటు మీ రీసెంట్ 3 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 3 ఎక్కువ ఉంచుకోండి, తర్వాత ప్రాసెస్ కి అయితే ఉపయోగపడతాయి. ఈ మిగిలినవన్నీ కూడా ఎవరైతే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉన్నాయో వాళ్ళు అనమాట. ఏబిఓ ఎస్టీ వాళ్ళు అయితే రెసిడెంట్ సర్టిఫికేట్ ఉండాలి ఖచ్చితంగా, అలాగే హోమ్ గార్డ్ సర్వీస్ సర్టిఫికేట్ ఆఫ్ సిపిపి, సిడిఐ, అలాగే ఎన్సిసి ఇన్స్ట్రక్టర్ గా ఉంటే ఇన్స్ట్రక్టర్ ఆ సర్టిఫికేట్ కానీ, అలాగే ఎన్సిసి ఏబిసి సర్టిఫికేట్లు, అలాగే ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద వచ్చుంటే ఆ ఎక్స్ సర్వీస్మెన్ కోటా, అలాగే మిలిటరీ స్పోర్ట్స్ పర్సన్, అలాగే మీరు వీడియో కింద ఏజ్ రిలాక్సేషన్ అయితే వీడియో సర్టిఫికేట్, అలాగే మీరు తెలంగాణ నుంచి మైగ్రేషన్ అయి ఉంటే ఏపీకి మైగ్రేషన్ సర్టిఫికేట్, అలాగే
సర్టిఫికేట్ ఫ్రమ్ కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, స్టేట్ గవర్నమెంట్, స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్, వీటి నుంచి ఎక్స్ట్రా సర్టిఫికేట్లు అనమాట. ఓకేనా? సో ఒకసారి వెరిఫై చేసుకోండి మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నాయా లేదో. మీరు ఏ కోటాకి అయితే రిలేటెడ్ అవుతారో ఆ కోటాకి అయితే మీ సర్టిఫికేట్ ఉందో చెక్ చేసుకోండి. ఇన్ కేసు లేనట్లయితే త్వరగా చేయించుకోండి. ఆల్మోస్ట్ మీ అందరి దగ్గర ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒరిజినల్ అండి. ఒరిజినల్ ఒక సెట్ ఉంచుకోండి. వీటితో పాటు 3 జిరాక్స్ తీయించి, ఈ 3 కూడా గెజిటెడ్ ఆఫీసర్ గారు సైన్ చేసి ఉండాలి. కింద స్టాంప్ చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి. స్టాంప్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ సర్టిఫికేట్స్ అనేది రెడీ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. బెస్ట్ ఆఫ్ లక్.